ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం హోమోజీనియస్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో చూశారు కదా. హోమోజీనియస్ అవుతూ ఎగ్జాక్ట్ కాకుండా ఉండడానికి ఉంటే అప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలి, ఎలా చేశారు ప్రొసీజర్ ఒకసారి ఏంటి, ఇచ్చిన ఈక్వేషన్ని MdX ప్లస్ NDY ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకోవడం, తర్వాత అది ఎగ్జాక్ట్ కాదు ఎలాగా ∂M/∂y నాట్ ఈక్వల్ టు ∂N/∂x, ∂M/∂y నాట్ ఈక్వల్ టు ∂N/∂x. ఇది జరిగితే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ కాదు. తర్వాత మనం చేసేది ప్రజెంట్ మెథడ్ 2నే ఎలా తెలుస్తుంది, మెథడ్ 2 ఎప్పుడు అప్లై చేస్తున్నాం, అది నాన్ ఎగ్జాక్ట్ అవుతూ హోమోజీనియస్ అవ్వాలి. వన్స్ ఒకసారి హోమోజీనియస్ అయ్యి నాన్ ఎగ్జాక్ట్ అయిన తర్వాత దాని పోయి ప్రొసీడ్ యాజ్ మెథడ్ 2. మెథడ్ 2 వచ్చేసరికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, 1/mx ప్లస్ ny, 1/mx ప్లస్ ny. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్న తర్వాత ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఇచ్చిన మొట్టమొదటి ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్తో మల్టిప్లై చేసుకోవడం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, మల్టిప్లై చేస్తే మనకి కొత్త ఈక్వేషన్ వస్తుంది. దాన్ని ఏమనుకుంటారంటే m1dx ప్లస్ n1dy ఈక్వల్ టు 0గా అనుకోవడం. దాన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే ఆ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అవుతుందా కదా వెరిఫై చేసుకోవడం. ఎలాగ మళ్ళీ ∂M1/∂y ఈక్వల్ టు ∂N1/∂x. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం చేసాం, స్టార్టింగ్లో మనకి ఇచ్చింది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్లోకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు జనరల్ సొల్యూషన్, ఇక సెకండ్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అయిపోయిందిగా, దాని ప్రకారంగా మనం జనరల్ సొల్యూషన్ ప్రకారంగా ఆన్సర్ చేయడం. ఓకేనా. ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక సమ్ చూసామండి. నౌ కమ్ టు ద అనదర్ ప్రాబ్లం. సాల్వ్ y² dx ప్లస్ x² మైనస్ xy మైనస్ y² dy ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ చూద్దాం. ఓకేనా. సో కమ్ టు ద సొల్యూషన్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ y² dx ప్లస్ x² మైనస్ xy మైనస్ y² dy ఈక్వల్ టు 0. దీన్ని 1 అనుకోండి. దాన్ని దేంతో కంపేర్ చేసుకుంటారు, కంపేర్ 1 విత్ దేంతో కంపేర్ చేసుకుంటారండి, MdX ప్లస్ NDY ఈక్వల్ టు 0. దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ M అంటే ఏంటి, dx ముందు M, y², n అంటేనేమో dy ముందు x² మైనస్ xy మైనస్ y². సో హియర్ క్యాపిటల్ M ఈక్వల్ టు dx ముందు ఎంత ఉంది, y² అండ్ క్యాపిటల్ N ఈక్వల్ టు dy ముందు ఎంత ఉంది, x² మైనస్ xy మైనస్ y². ఇప్పుడు ∂M/∂y ఈక్వల్ టు వైతో చేస్తున్నాం కండి, y² డెరివేషన్ అంతా 2y అండ్ ∂N/∂x ఈక్వల్ టు n xతో చేస్తున్నారు. సో x² డెరివేషన్ అంతా 2x మైనస్ ఇక్కడ x ఇంటూ y ఉందండి, xతో డెరివేషన్ చేస్తున్నాం కాబట్టి y కాన్స్టెంట్, ఆ y అలా ఉంచండి. x డెరివేషన్ ఏమో 1 మైనస్ xతో చేస్తున్నాం కాబట్టి y² కాన్స్టెంట్ ఒక్కటే ఉంది కాబట్టి దాని డెరివేషన్ అంతా 0. సో దీని ఆన్సర్ ఎంతండి, 2x మైనస్ y. ఇదేంటది ∂N/∂x, కానీ ∂M/∂y ఏమో 2y వచ్చింది, ∂N/∂x ఏమో 2x మైనస్ y. రెండు కూడా నాట్ ఈక్వల్. అంటే సిన్స్ ∂M/∂y నాట్ ఈక్వల్ టు ∂N/∂x, గివెన్ ఈక్వేషన్ 1 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ లేదా నాన్ ఎగ్జాక్ట్. సరే, ఎగ్జాక్ట్ కాలేదు. ఇక మెథడ్ 2కి వెళ్దామా, మెథడ్ 3, 4, 5. 2 ఎప్పుడు వెళ్తారు, ఇచ్చిన ఈక్వేషన్ హోమోజీనియస్ అవ్వాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, dx ముందు ఒకటే టర్మ్ ఉంది y², దాని పవర్లో ఎంత ఉంది 2. dy ముందు నాకు ఇక్కడ టర్మ్ ఉంది, ఇదో టర్మ్, మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. x పవర్లో 2, చివరిలో y పవర్లో 2, x ఇంటూ y ఒక టర్మ్, x పవర్లో 1 ఉంది, y పవర్లో 1 ఉంది, మళ్ళీ యాడ్ చేస్తే ఎంత 2. అంటే దాదాపు ఈ ఈక్వేషన్లో ఉన్న ప్రతి టర్మ్ పవర్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ అంటే హోమోజీనియస్. దానికి ఏంటంటే క్లియర్లీ గివెన్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏ హోమోజీనియస్
నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ హోమోజీనియస్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా. సో హోమోజీనియస్ నాన్ ఎగ్జాక్ట్ కాబట్టి ఇప్పుడు మెథడ్ 2 ప్రకారంగా మనం వెళ్దాం. మరి మెథడ్ 2కి వచ్చేసరికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 1/mx + ny. నౌ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1/mx + ny. సో దట్ ఈక్వల్ టు 1/m × x. ఇక్కడ క్యాపిటల్ M అంటే ఎంతండి? y² × x ప్లస్ క్యాపిటల్ N అంటే ఏమిటండి? x² - xy - y². n dv కదా ఇక్కడ రాశారు ఆల్రెడీ. x² - xy - y², ఇదంతా క్యాపిటల్ N ఇంటూ y. ఓకేనా. దట్ ఈక్వల్ టు 1/, మల్టిప్లై చేయండి మామూలుగా xy² ఇది, లేదా x² y² x ప్లస్ మల్టిప్లై చేయండి x² × y, తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ xy × y² అంటే xy² మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y² × y అంటే y³ మైనస్ y³. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు ఏమేం క్యాన్సల్ అవుతాయి మనకి? mx + ny. ఓకేనా. సో 1/m × x. m అంటేనేమో y² × x ప్లస్ n × y. n అంటేనేమో x² - xy - y² ఇంటూ y. స్ప్లిట్ చేస్తే y² x ప్లస్ x² × y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ xy × y అంటే xy² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y² × y అంటే y³. వీటిలో ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతాయి మనకి? y² x ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 1/x² y - y³. దట్ ఈక్వల్ టు 1/, వీటిలోంచి y కామన్ తీయండి. y కామన్ తీస్తారనుకోండి, ఇది x² - y². ఓకే. ఇదంతా దేని వాల్యూ? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇదంతా ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫస్ట్ ఈక్వేషన్తో మల్టిప్లై చేసుకోవాలి. నౌ ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఇక్కడ ముందు ఇంటిగ్రేట్ రాసేయండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/y × x² - y² ఇంటూ, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ రాయండి, y² dx ప్లస్ x² - xy - y² ఆఫ్ dy ఈక్వల్ టు 0. ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఇంటూ ఫస్ట్ ఈక్వేషన్. దట్ ఇంప్లాయిస్ లోపల స్ప్లిట్ చేయండి కదా దీన్ని. y² dx బై ఇది y² dx బై y ఇంటూ x² - y² ప్లస్ ఈ మొత్తం x² - xy - y² బై y ఇంటూ x² - y² dy ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ y² క్యాన్సిల్ అయిపోతే ఇది y బై x² - y² dx ప్లస్ ఇక్కడ ఏం చేస్తారంటే x² - y² ఒకటి రంగా రాయండి. అంటే x² - y² అంటే ఈ రెండు ఒక చోట రాసుకోండి. మైనస్ మిడిల్ ఎంత ఉంది? x × y. ఆ తర్వాత రాయండి x × y బై y ఇంటూ x² - y² dy ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లాయిస్ y బై x² - y² dx ప్లస్ ఇప్పుడు దేని దాన్ని సెపరేట్గా స్ప్లిట్ చేసేయండి. అంటే x² - y² బై y ఇంటూ x² - y² y ఇంటూ x² - y² తర్వాత మైనస్ xy బై y ఇంటూ x² - y² మైనస్ xy బై y ఇంటూ x² - y² ఆఫ్ dy ఈక్వల్ టు 0. ఓకేనా. సో దీని తర్వాత కండిషన్ మళ్ళీ ఇక్కడ వస్తుంది మనకి. ఓకే చూడండి ఇక్కడ
సో దట్ ఇంప్లాయిస్ దాని కంటిన్యూషన్ y బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిఎక్స్, y బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిఎక్స్, తర్వాత ప్లస్ ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మిగిలిందంత 1/y ఉంటుంది, 1/y మైనస్ ఇక్కడ y క్యాన్సిల్ అయిపోతే మిగిలిందంత ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ dy ఈక్వల్ టు 0. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా? ఈ సెకండ్ ఈక్వేషన్ మీరు ఏమనుకుంటారు, m1 dx ప్లస్ n1 dy ఇక్కడ 0తో కంపేర్ చేసుకోండి. అలా అనుకోండి. కంపేర్ సెకండ్ ఈక్వేషన్ విత్ దీన్ని దేంతో కంపేర్ చేసుకుంటారు, m1 dx ప్లస్ n1 dy ఈక్వల్ టు 0తో కంపేర్ చేయండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అవుతున్నా కదా మళ్ళీ మనం వెరిఫై చేసుకోవాలి. అంటే m1/y ఈక్వల్ టు n1/x, ఆ రెండు ఈక్వల్ అయ్యి అనుకోండి, అప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్ అవుతుంది. అది చూద్దాం. సో హియర్ m1 ఈక్వల్ టు ఏమండి m1 అంటే ఎంత, y బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ముందు దీని వరకు డెరివేషన్ చూడండి. దేర్ ఫోర్ m1/y ఈక్వల్ టు m1/y ఈక్వల్ టు న్యూమరేటర్లో y ఉంది, డినామినేటర్లో y ఉంది. వైతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ u/v ఫామ్ వస్తుందండి. d/dx ఆఫ్ u/v అంటే d/dx ఆఫ్ u/v అంటే vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. అంటే డినామినేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ బై v స్క్వేర్. ఇది u/v అనుకోండి. ముందు v ఇంటూ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ వైకి డెరివేషన్ అంతా 1, డినామినేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డెరివేషన్ కావాలి. వైతో చేస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ కాన్స్టాంట్ డెరివేషన్ అంతా 0 మైనస్ వై స్క్వేర్ డెరివేషన్ అంతా 2y బై డినామినేటర్ హోల్ స్క్వేర్, అదే v స్క్వేర్ అన్నారు అక్కడ. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ 0 మైనస్ 2y, ఈ వాల్యూ ఎంత మైనస్ 2y, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y ఇంటూ 2y అంటే 2y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 2y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేంత ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇదంతా దేని వాల్యూ m1/y. సో దేర్ ఫోర్ m1/y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది m1/y. నెక్స్ట్ ఏం కావాలి, n1/x కావాలి. ఓకేనా? ఆల్సో ముందు సెకండ్ ఈక్వేషన్ని m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేసుకొని ముందు m1 రాసుకొని దాని డెరివేషన్ రాశారు. ఇప్పుడు నెక్స్ట్ n1 ఈక్వల్ టు n1 అంటే ఏంటి, dy ముందు మొత్తం కూడా n1 ఎంత 1/y ఇంటూ 1/y మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు ఆ n1ని xతో డెరివేషన్ చేయండి. నౌ n1/x ఈక్వల్ టు n1/x ఈక్వల్ టు ఈసారి n1 మొత్తాన్ని కూడా xతో డెరివేషన్ చేయాలి, పార్షియల్ డెరివేషన్. మొట్టమొదటి 1/y ఉంది, xతో చేస్తున్నాం కాబట్టి 1/y ఏంటి, కంప్లీట్ కాన్స్టాంట్, దాని డెరివేషన్ అంతా 0 మైనస్ ఆఫ్ మళ్ళీ xతో డెరివేషన్ చేస్తున్నాను, ఇక్కడ x టర్మ్ ఉంది, ఇక్కడ x ఉంది, అంటే u/v ఫామ్ ఇందాకట్లాగే. మళ్ళీ డినామినేటర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ x డెరివేషన్ అంతా 1 మైనస్ న్యూమరేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ అంతా 2x
మైనస్ ఎక్స్తో చేస్తున్నాను, వై స్క్వేర్ కాన్స్టాంట్ డెరివేషన్ అంతా 0 బై డినామినేటర్ హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు ఇది మైనస్ ఆఫ్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 0 అంటే 2x ఇంటూ ఎక్స్ అంటే 2x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ అంటే ఎంత మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఈ మైనస్ లోపల మల్టిప్లై చేయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఎక్స్ స్క్వేర్ మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇదంతా దేని వాల్యూ డో n1 బై డో ఎక్స్, డో n1 బై డో ఎక్స్. ఓకేనా, డో m1 బై డో వై చూడండి అదే వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. సిమిలర్లీ హియర్ వి గెట్ డో n1 బై డో ఎక్స్. ఈ రెండు ఈక్వల్ అయింది కాబట్టి మన సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది ఎగ్జాక్ట్. సో సిన్స్ డో m1 బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో n1 బై డో ఎక్స్ ఈక్వల్ అయింది కాబట్టి ఈక్వేషన్ 2 ఈజ్ ఎగ్జాక్ట్. 2 ఈజ్ ఎగ్జాక్ట్. ఏమంటుంది ఎగ్జాక్ట్ అయిపోయిందండి. ఇదేంటి జనరల్ సొల్యూషన్. సో ఇక్కడ మనం ఏం చేసాం స్టార్టింగ్లో వాటి ఇచ్చిన ఈక్వేషన్ ఇదేంటి ఎగ్జాక్ట్ అవ్వట్లా. బై యూజింగ్ దిస్ ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ 1 బై ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ఆ ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ సాయంతో ఈ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ కింద మార్చుకున్నాం. ఓకేనా, సో ప్రజెంట్ ఎగ్జాక్ట్ అయిపోయింది. ఇక దీని తర్వాత నెక్స్ట్ జనరల్ సొల్యూషన్. దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏమిటా జనరల్ సొల్యూషన్ ఇంటిగ్రల్ ఓవర్ ఎక్స్ ఇక్కడ m1 dx ప్లస్ ఇంటిగ్రల్ ద టర్మ్స్ ఆఫ్ n1 ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ ఆఫ్ dy ఈక్వల్ టు c. ఓకేనా, సో దీని కంటిన్యూషన్ ఇక్కడ వస్తుంది చూడండి. అయితే ఇక్కడ మనకి m1 ఏంటో తెలియాలి. m1 అంటే ఏంటి ఇక్కడ y బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అలా ఉంచండి. ఓకే, సో ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఇంటిగ్రల్ ఓవర్ ఎక్స్ m1 dx. సో దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ ఓవర్ ఎక్స్ m1 dx. ఏమంటే m1 అంటే ఏం రాస్తున్నారు y బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, y బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ ద టర్మ్స్ ఆఫ్ n1 ఫ్రీ ఫ్రమ్ ఎక్స్. n1లో ఎక్స్ లేని టర్మ్ ఏంటి n1 అంటే ఇదంతా. ఓకేనా, ఇదంతా n1. ఈ n1లో కంప్లీట్గా ఎక్స్ లేని టర్మ్ ఏంటి 1/y. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ లేని టర్మ్ ఏంటి 1/y, అది రాసుకోండి. 1/y dy ఈక్వల్ టు c. దట్ ఇంప్లాయిస్ నేను ఇక్కడ ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను, పార్షియల్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను కాబట్టి y కాన్స్టాంట్ దాని ముందు రాసేయండి. ఇంటిగ్రల్ అంటే y ఇంటూ ఇంటిగ్రల్ ఓవర్ ఎక్స్ 1/x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ 1/y dy అంటే ఏంటి log y ఈక్వల్ టు c. ఆఫ్ కోర్స్ log mod y ఈక్వల్ టు c. దట్ ఇంప్లాయిస్ y ఇంటూ ఏమన్నా ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ dx అంటే ఏమిటి మనకి ఎక్స్ చేస్తున్నాను కదా వై స్క్వేర్ ఏమవుతుంది కాన్స్టాంట్. మనకి ఇంటర్మీడియట్ ఫామ్లో ఉందండి ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ dx. ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ dx అంటే 1/2a log mod x మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి ఫామ్లో ఉందా. ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ dx అంటే 1/2a log mod x మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి. అదేవిధంగా దీన్ని కంపేర్ చేయండి. ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ dx ఉంది. ఈ ఫార్ములాలో కాన్స్టాంట్ ఏంటి స్మాల్ ఏ. ఈ ఫార్ములాలో ఏ అనేది కాన్స్టాంట్. అదేవిధంగా ఇక్కడ కాన్స్టాంట్ ఏంటి వై. ఎక్స్తో పార్షియల్ ఇంటిగ్రేషన్ చేస్తుంది కదా కాబట్టి వై ఏమవుతుంది కాన్స్టాంట్. సో ఈ ఫార్ములాలో ఏ ఉన్న చోట ఏం రాసుకుంటారు మీరు వై రాయండి.
సో వై ఇంటూ ఇంటిగ్రేషన్ ఫార్ములా అంటే 1/2a, ఏ ఉన్న చోట ఎంత ఉంది, ఇక్కడ y ఉంది. 1/2a లాగ్ మాడ్ x మైనస్ a బై x ప్లస్ ఏ ఉన్న చోట y ఇంతవరకు, ప్లస్ లాగ్ మాడ్ y ఈక్వల్ టు c. దట్ ఎంప్లాయిస్ y క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత, 1/2 ఇంటూ లాగ్ మాడ్ x మైనస్ y బై x ప్లస్ y ప్లస్ log mod y equal to c. This is the complete solution of the given differential equation. Okay na?